కేరళ దేవుడి సొంత దేశం. మిత్, సైన్స్ మరియు మిస్టరీల మధ్య ఒక ప్రయాణం. పరిచయం: గ్రీన్ ల్యాండ్ ఆఫ్ మిస్టరీస్. కేరళ. ఈ పేరు వినగానే మనసులోకి ముందుగా వచ్చే దృశ్యమేమిటి? పచ్చని కొండలు, మబ్బుల్లో మునిగిపోయిన అడవులు, నెమ్మదిగా ప్రవహించే నదులు, చుట్టూ ప్రశాంతత. కాని ఈ అందాల వెనుక ఒక ప్రశ్న ఉంది. ఇది నిజంగానే దేవుడి సొంత దేశమా, లేదా మనుషులే దేవులుగా మారిన భూమియా? ప్రతి అడుగు ఒక కథ, ప్రతి దేవాలయం ఒక రహస్యం, ప్రతి సాంప్రదాయం ఒక మిస్టరీ. కేరళ అనేది కేవలం ఒక రాష్ట్రం కాదు, అది ఒక జీవనతత్వం, అది ఒక విజ్ఞాన గని, అది ఒక మిస్టరీ బాక్స్. పరశురాముడి గొడ్డలి, మిత్ వర్సెస్ సైన్స్. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరాడు. ఆ గొడ్డలి పడిన చోట సముద్రం వెనక్కి తగ్గింది. అలా గోకర్ణం నుంచి కన్యాకుమారి వరకు కొత్త భూభాగం ఏర్పడింది. అదే కేరళ. అందుకే దీనిని పరశురామ క్షేత్రం అంటారు. కాని సైన్స్ ఏమంటుంది? భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం పశ్చిమ కనుమలు ఒకప్పుడు సముద్రం అడుగునే ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల భూమి పైకి లేచింది. ఇక్కడి మట్టిలో ఇప్పటికీ సముద్రపు గవ్వలు దొరుకుతాయి, ప్రాచీన సముద్రజీవుల శిలాజాలు దొరుకుతాయి. అంటే పురాణం చెప్పింది కథలా అనిపించినా సైన్స్ కూడా అదే నిజాన్ని వేరే భాషలో చెబుతోంది. మిత్ మారుతుంది, ఫ్యాక్ట్ మారదు. పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యం. తిరువనంతపురం నగర మధ్యలో నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది పద్మనాభస్వామి ఆలయం. బయటనుంచి చూస్తే సాధారణమే, కాని లోపల దాగి ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద నిధి. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఆలయంలోని నేలమాళికలను తెరిచారు. అందులో బయటపడ్డదేమిటంటే బంగారు విగ్రహాలు, 18 అడుగుల బంగారు గొలుసులు, వజ్రాలు, వెండి నాణాలు, నెపోలియన్ కాలంనాటి బంగారు కాయిన్స్. అంచనా విలువెంత? 1.5 లక్షల కోట్ల రూపాయల పైమాటే. కాని అసలు మిస్టరీ ఎక్కడంటే వాల్ట్ బి. ఈ గది ఇప్పటివరకు ఎవ్వరూ తెరవలేదు. తాళం లేదు, తలుపు లేదు, ఇనుము కాదు, రాయి కాదు. అది ఒక తెలియని లోహ మిశ్రమం. దానిపై చెక్కబడి ఉన్నాయి 2 నాగుల గుర్తులు. స్థానికుల నమ్మకం ప్రకారం ఇది నాగపాసం అనే మంత్రంతో బంధించబడింది. దీనిని కేవలం సిద్ధపురుషులు మాత్రమే గరుడ మంత్రం ద్వారా తెరవగలరు. బలవంతంగా తెరిస్తే సముద్రం ఆలయం లోపలికి వస్తుంది అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు. సైన్స్కు కూడా అర్థంకాని విషయం ఒక్కటే: ఈ నిధి ఎవరిది, ఎప్పటినుంచి ఉంది, ఎందుకు దాచారు? ఇది దేవాలయమా, లేక ప్రపంచంలోనే అతిపెద్ద సేఫ్ వాల్టా? కలరిపయట్టు, యుద్ధకళల తల్లి. కుంగ్ఫూ, కరాటే, టైక్వాండో ఇవన్నీ ప్రపంచానికి తెలిసినవే. కాని వీటన్నింటికీ మూలమెక్కడా? కేరళలోని కలరిపయట్టు. ఇది కేవలం యుద్ధకళ కాదు, ఇది శరీరశాస్త్రం, ఇది నాడీ వ్యవస్థపై విజ్ఞానం, ఇది మానవ శరీరాన్ని చదివే కళ. కలరిపయట్టులో 107 మర్మస్థానాలు ఉంటాయి. ఒక్క మర్మాన్ని తాకితే మనిషి అచేతనమవుతాడు, మరో మర్మాన్ని తాకితే ప్రాణం పోతుంది. ఇదే మర్మ విద్య. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆధునిక మెడికల్ సైన్స్ ఇవే పాయింట్లను న్యూరల్ పాయింట్స్ అంటుంది. అంటే 1000 ఏళ్ల క్రితమే కేరళ యోధులు న్యూరాలజీ తెలుసుకున్నారు. ఇంకో మిస్టరీ ఏమిటంటే బోధిధర్మ అనే బౌద్ధ సన్యాసి ఈ విద్యను చైనాకు తీసుకెళ్లాడు. అదే తరువాత కుంగ్ఫూగా మారింది. ప్రపంచ యుద్ధకళల తల్లి నిశ్శబ్దంగా కేరళలో పుట్టింది. ఆయుర్వేదం వైద్యం కాదు, జీవన విధానం. ప్రపంచం మొత్తం ఆయుర్వేదాన్ని ఒక మెడిసిన్గా చూస్తుంది. కేరళ మాత్రం దాన్ని ఒక జీవన తత్వంగా చూస్తుంది. ఇక్కడ చికిత్స అంటే టాబ్లెట్ కాదు, సిరప్ కాదు. అది ఆహారం, అది నిద్ర, అది శ్వాస, అది మనస్సు. వర్షాకాలంలో కేరళలో ప్రత్యేకంగా కర్కాటక చికిత్స చేస్తారు. ఈ సమయంలో శరీర రంధ్రాలు తెరుచుకుంటాయి, మూలికలు నేరుగా రక్తంలోకి వెళ్తాయి. పిళిచిల్, నవరకిళి, పంచకర్మ ఇవన్నీ ప్రకృతితో కలిసి చేసే చికిత్సలు. ఇంకో ఆశ్చర్యమేమిటంటే కొన్ని నంబూద్రీ కుటుంబాల దగ్గర 3000 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిలో క్యాన్సర్, డయాబెటిస్, న్యూరో వ్యాధులకు కూడా మూలికా చికిత్సలు ఉన్నాయి. సైన్స్ ఇప్పుడిప్పుడే వాటిని అర్థం చేసుకుంటోంది. కాని కేరళ వాటిని 1000 ఏళ్ల క్రితమే అనుసరిస్తోంది. శబరిమల, మకరజ్యోతి మిస్టరీ.
ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక యాత్రల్లో ఒకటి శబరిమల. కోట్ల మంది భక్తులు, అడవుల్లో నడక, నిరాహారం, నియమాలు. ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజు పొన్నంబళమేడు కొండపై ఒక జ్యోతి కనిపిస్తుంది. దీనిని మకర జ్యోతి అంటారు. భక్తుల నమ్మకం ప్రకారం ఇది దైవికమైనది. కాని దేవస్థానం బోర్డు కోర్టులో చెప్పిందేమిటంటే ఇది మనుషులు వెలిగించే జ్యోతి. అయితే అసలు మిస్టరీ ఎక్కడంటే ఆ జ్యోతి వెలిగే సమయం మకర నక్షత్రం వచ్చే సమయంతో ఖచ్చితంగా సరిపోతుంది. ఇది యాదృచ్ఛికమా లేక ఖగోళ శాస్త్ర జ్ఞానమా? దేవుడా, మనిషా? సరిహద్దు ఎక్కడో ఇక్కడ కలిసిపోతుంది. తయ్యం, దేవుడు మనిషిలో ప్రవేశించే నృత్యం. ఉత్తర కేరళలో ఒక రాత్రి జరిగే నృత్యముంది. తయ్యం. వేషధారణ చూస్తే భయం, ముఖం చూస్తే రౌద్రం, కళ్లలో వింత వెలుగు. ఈ నృత్యం చేస్తున్నప్పుడు కళాకారుడు దేవుడిగా మారతాడని ప్రజలు నమ్ముతారు. ఆ సమయంలో అతను చెప్పే మాటలు భవిష్యత్తవుతాయని ప్రగాఢ విశ్వాసం. సైకాలజిస్టులు ఏమంటారంటే ఇది ట్రాన్స్ స్టేట్, మెదడులోని ఆల్టర్ కాన్షియస్ స్టేట్. అంటే మనస్సు మరో స్థాయికి వెళుతుంది. కాని ప్రజలకు మాత్రం ఇది సైన్స్ కాదు, ఇది దేవుడు. నాయకులు, జ్ఞానంతో దేశాన్ని మార్చినవారు. కేరళ అక్షరాస్యత 100%కి చేరింది అంటే అది యాదృచ్ఛికం కాదు. ఆదిశంకరాచార్యులు కాలడిలో పుట్టి భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా ఏకం చేశారు. 32 ఏళ్లకే 4 పీఠాలు, అద్వైత సిద్ధాంతం, వేదాంతం. శ్రీనారాయణ గురు, ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు. సామాజిక విప్లవం. ఈ శ్రీధరన్, మెట్రోమ్యాన్, ఇంజనీరింగ్లో లెజెండ్. ఈ భూమి కేవలం ప్రకృతిని మాత్రమే కాదు, మేధస్సును కూడా పండిస్తుంది. ముగింపు. కేరళ అంటే ఏమిటి? కేరళ అంటే పద్మనాభస్వామి నిధి మాత్రమే కాదు, కలరిపయట్టు మాత్రమే కాదు, బ్యాక్ వాటర్స్ మాత్రమే కాదు. కేరళ అంటే మనిషి, ప్రకృతి, విజ్ఞానం మూడూ కలిసిన స్థలం. ఇక్కడ మిత్ కూడా నిజంలా ఉంటుంది, నిజం కూడా మిస్టరీలాగా ఉంటుంది. ఇది చూడాల్సిన ప్రదేశం కాదు, ఇది అనుభవించాల్సిన భూమి. ఎందుకంటే కేరళ కేవలం రాష్ట్రం కాదు, అది ఒక జీవించే విజ్ఞాన గ్రంథం. ఒకసారి చూస్తే సరిపోదు, ఒక జీవితంలో అర్థం కాదు. అందుకే ప్రపంచమంటుంది కేరళ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈజ్ ఎ రియలైజేషన్.